తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దొడ్డి కొమరయ్య. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. జూలై 4 ఆయన 89వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సౌత్ టీవీ. నేను లావణ్య. జూలై 4 తెలంగాణ చరిత్రలో చెరగని రోజు. ఒక గొర్రెల కాపర్ల సామాజిక వర్గానికి చెందిన యువకుడి రక్తంతో తెలంగాణ ప్రజల చరిత్ర దిశ మారిన రోజు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమరయ్య వీరమరణం పొందిన రోజు ఇది. శాంతియుత ఉద్యమాన్ని సాయుధ పోరాటంగా మలిచిన ఆ మహానేత ఎవరు? ఆయన త్యాగం తెలంగాణకు ఏమిచ్చింది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 1946 జూలై 4 అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని జనగామ ప్రాంతం కడవెండి గ్రామం. దేశముఖ్ల దోపిడీ, నిజాం పాలనతో నిరంకుశత్వం, వెట్టి చాకరీతో విలవిల్లాడుతున్న ప్రజలు తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు. ఆ పోరాటంలో ముందుండి ప్రజలను సంఘటితం చేసిన గుతపల సంఘం నాయకుడు దొడ్డి కొమరయ్య. గొర్రెల కాపురల కుటుంబంలో జన్మించిన కొమరయ్య కులం, మతం అనే తేడా లేకుండా రైతులను, కూలీలను, పేదలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. దేశముఖ్ల దౌర్జన్యాలకు ఎదురు నిలబడి వెట్టి చాకరీ నిర్మూలన, దున్నేవాడిదే భూమి అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపాడు. 1946 జూలై 4 దేశముఖ్ అనుచరుల కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. అయితే ఆయన మరణం ఉద్యమానికి ముగింపు కాలేదు. అదే తెలంగాణ రైతాంగ పోరాటాన్ని శాంతియుత నిరసనల నుంచి సాయుధ విప్లవంగా మార్చిన చారిత్రక మలుపైంది. కొమరయ్య వీరమరణంతో తెలంగాణ అంతటా వేలాది మంది యువకులు ఉద్యమంలోకి వచ్చారు. ప్రజల చేతుల్లో కర్రలు, గొడ్డళ్ళు, తుపాకులు పట్టించి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సవాలు విసిరిన పోరాటం ప్రారంభమైంది. ఆనాటి నల్గొండ జిల్లా పరిధిలోని జనగామ ప్రాంతమంతా 60 కొమ్ముల 20 కోరల ఘోర క్రూర కర్కాటక కర్కోటకుడు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలతో అట్టుడికింది. మెడలు వంచే పన్నులు, నడుములు వంచే వెట్టి చాకిరి, నడ్డి విరిచే వడ్డీలు, చక్రవడ్డీల దోపిడీ కింద ప్రజలు నలిగిపోయారు. ఊర్లు ఉసూరుమన్నాయి. ఏ ఊరు చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా అరాచకమే. దొరల కాళ్ళ దగ్గర ప్రజలు బానిసలుగా బతకాల్సిందే. ఎదురు తిరిగితే మరణ శాసనమే. దేశ్ముఖ్ దొరల ఆగడాలను ఎదిరించి బ్రతికిన వారే లేరు. దొర చెప్పిందే వేదం, దొర పలికిందే సత్యం. భూములన్నీ నిజాం ప్రభువులవే. దొరలు, జమీందార్లు పన్ను వసూలుదారులే. పంటలో 10వ వంతు వసూలు చేసే దేశముఖ్లు నిజాంకు, రజాకార్లకు తొత్తులే. విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ కడవెండిని కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హింసించేది. పేదల భూములను ఆక్రమించుకోవడం, కూలీలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఎదురు తిరిగితే తుదముట్టించడం, మహిళలను అవమానించడం, పన్నుల పేరుతో దోచుకోవడం ఆమెకు నిత్య కృత్య. జానకమ్మ, ఆమె కొడుకు రామచంద్రారెడ్డి అరాచక పాలన నుంచి విముక్తి కోసం అణచివేతకు గురైన వాళ్ళంతా ఒక్కటయ్యారు. ఆర్థిక స్వాతంత్రం కోసం తిరుగుబాటు చేశారు. దొరల పెత్తనం సాగదని దిక్కులు పిక్కటిల్లేటట్టు దిక్కులేని జనం నినదించారు. ఆ నినాదాల్లో నుంచి దిగంతాల దాకా మారుమోగిన గొంతే దొడ్డి కొమరయ్యది. జనమంతా విముక్తి కోసం పోరాడుతున్న తరుణంలో వేగు చుక్కై పొడిచారు దొడ్డి కొమరయ్య. ఆయన అన్న దొడ్డి మల్లయ్య. సాహసానికి మారుపేరు ఈ దొడ్డి సోదరులది. నిజాం సంస్థానం అంతా చీకటి కొనం. గ్రామాల్లో సాగు భూములు, చెరువులు, బావులు అన్నీ దొరలవే. గ్రామం చుట్టూ ఉండే కంచెలు, పెరళ్ళు అన్నీ దొరలవే. దొరలకు చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గొల్ల, కురుమ, గౌండ్లు, ముత్తరాసి, మాల, మాదిగ, లంబాడ ఇలా అన్ని కులాల వారి వృత్తి ప్రకారం వెట్టి చాకరీ చేయాల్సిందే. రకరకాల పన్నులతో పేద ప్రజలను పీడిస్తూ మరింత పేదలను చేసేవారు. కాన్పు అయితే పన్ను, సాన్పు సల్లితే పన్ను, నోరు మూసుకుంటే పన్ను, తెరిస్తే పన్ను, సమత్తాడితే పన్ను, పెండ్లికి పన్ను, తీర్థం పోతే పన్ను, రోలు పన్ను, రోటి పన్ను, ఆఖరికి చస్తే కూడా పన్ను కట్టాల్సిందే. ఇట్లా పన్ను మీద పన్నుగా అనేక పన్నులను ప్రజల నుంచి జమీందారులు, దేశముఖులు, పెద్ద భూస్వాములు గుంజేవారు. పన్నులు లేవంటే తన్నులే. ఏదో నెపం పెట్టి ప్రజలను జలగల్లాగా పీల్చేసేవారు. దీనికి తోడు అడ్డు అదుపు లేకుండా వడ్డీలు, చక్రవడ్డీలు దోపిడీ కొనసాగుతూ ఉండేది. ఈ పీడనకు వ్యతిరేకంగా పుట్టిందే ఆంధ్ర మహాసభ. భువనగిరిలో 1943లో ఆంధ్ర మహాసభ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది.
ఈ పిలుపుతో కరవెండిలో దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య, నల్ల నరసింహులు, దావిద్రెడ్డి, వడ్డె నరసయ్య, నల్ల కొండయ్య, మచ్చ రామయ్య, జంపాల లింగయ్య తదితరులు గుతపల సంఘం ఏర్పాటు చేశారు. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఊపిరిపోశారు. కడవెండి పిలుపుతో గ్రామ గ్రామాన గుతపల సంఘాలు వెలిశాయి. వెట్టి చాకిరి, దోపిడీకి, నిర్బంధ వసూళ్లకు, అక్రమ భేద కళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. జానకమ్మ దొరసాని దాష్టీకాలకు అంతం చేసేందుకు పీడిత ప్రజలు ఎర్రజెండా నీడలో ఏకమైనారు. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఉద్యమ పాఠాలు నేర్చుకున్నారు. అది 1946 జూలై 4. కడవెండిలో ఒక పెద్ద అలజడి. సంఘం నాయకుల ఇళ్లపై మద్యం మత్తులో గూండాలు రాళ్లు విసురుతూ రాక్షసంగా ప్రవర్తించారు. బరిసెలు, గుతపలు అందుకొని దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా కదిలారు. జానకమ్మ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి మల్లయ్య, దొడ్డి కమరయ్య ముందుండి గ్రామంలో ఊరేగింపు తీశారు. వారి నినాదాలు విని జానకమ్మ, ఆమె గూండాల గుండెలు గుబేలుమన్నాయి. గడి నుంచి తన గుమస్తా మిస్కిన్ అలీతో జానకమ్మ కాల్పులు జరిపించింది. ముందు వరుసలో ఉన్న దొడ్డి మల్లయ్య కాళ్లకు తూటాలు తగిలి పడిపోయాడు. ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన కొమరయ్య గుతప తీసుకొని మిస్కిన్ మీదకి లంఘించాడు. మిస్కిన్ గూండాల కాల్పుల్లో కొమరయ్య కడుపులో బుల్లెట్లు దిగాయి. ఆంధ్ర మహాసభకు జయ్యని కుడి చేయి పిడికిలు బిగించి పైకెత్తి నినాదం చేస్తూ వీరుడు నేల కురిగాడు. దొడ్డి కుమరయ్య వీరమరణంతో ప్రజలు ఆగ్రహోదాగ్రులయ్యారు. జోహార్లు దొడ్డి కొమరయ్య అంటూ నినాదాలతో జనగామ తాలూకాలో ప్రతి గ్రామం మారుమోగింది. అమరవీరుడై పాటలు గట్టి ఊరువాడ ఉద్యమం లేవదీశారు. కొమరయ్య అమరత్వం రైతాంగంలో నిద్రాణమైన ఆగ్రహాన్ని మేల్కొల్పింది. 1946 నుంచి 1951 వరకు కొనసాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలోనే అతిపెద్ద రైతాంగ తిరుగుబాట్లలో ఒకటిగా నిలిచింది. అమరజీవి నీవు కొమరయ్య, అందుకో జోహార్లు కొమరయ్య అంటూ కడవెండి రణభూమి ఇప్పటికీ కనకన మండుతూనే ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం వీరమరణం చెందిన కరవెండి వీరపుత్రుడు దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగం ఎన్నో గడీలను కూల్చింది. ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి దాకా కరవెండి అమరత్వం అనేక గ్రామాల బానిస సంఖ్యలను తెంచింది. మరెన్నో ప్రజా ఉద్యమాలకు దివిటిలాగా నిలిచింది. కొమరం భీం, చాకలి ఐలమ్మ, షేక్ బందగి వంటి పోరాట యోధులకు చరిత్రలో గుర్తింపొచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు రావలసిన స్థాయిలో గుర్తింపు రాలేదనే అభిప్రాయం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు దోపిడీ లేని సమాజం కోసం జరిగిన పోరాటానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కూడా దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 1969 ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన త్యాగం ఉద్యమకారులకు మార్గదర్శకంగా నిలిచింది. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి, ఆ తర్వాత అనేక ఉద్యమాలకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకు దొడ్డి కొమరయ్య పోరాట వారసత్వమే స్ఫూర్తి. అదే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, పునర్నిర్మాణం సాగాలని అనేక వేదికల మీద ఎందరో నేతలు డంకా బజాయించారు. ఉప్పెనల ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికి కనుమరుగైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ మరిపాల శ్రీనివాస్ పుస్తకం రూపంలోకి తీసుకువచ్చి నేటి తరానికి అందించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమరయ్య ఒక వ్యక్తి మాత్రమే కాదు, తెలంగాణ పోరాట చరిత్రకు తొలి జ్యోతి. జూలై 4 ఆయన అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడికి ఘన నివాళులర్పిద్దాం. ఇలాంటి చారిత్రక కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.